మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఆగస్టు నెల జీతాలు పెన్షన్లు మరి కాసేపట్లో జమ అయ్యే జిల్లాల ట్రెజరీలో లిస్ట్ అయితే ఈ వీడియో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోని ఉదయం 11 గంటల వరకు ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం అయితే చేయడం జరిగింది. సో వీడియోని చివరి దాకా చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ముందుగా మనకు జీతాలు మరియు పెన్షన్ బిల్లులో భారీ కదలిక అయితే రావడం జరిగిందండి. సో ఈరోజు భారీగానే జీతాలు పెన్షన్లు జమ అవుతున్నాయి. ముందుగా ఎవరెవరికి జమ అయ్యాయి అనేది తెలుసుకుందాము. ఫ్రెండ్స్, బందరు ఎస్టీఓ పరిధిలో ఉన్నవారు చెక్ చేసుకోండి. సర్వీస్ పెన్షన్ జస్ట్ క్రెడిట్ నవ్ అని చెప్పేసి 10 గంటల 42 నిమిషాలకు మన మిత్రుడు అయితే కామెంట్ చేసి తెలియజేశారు. బందరు ఎస్టీఓ పరిధిలో వాళ్ళు చెక్ చేసుకోండి. ఇక తిరుపతి, చాలామంది తిరుపతి గురించి అడుగుతున్నారండి. ఈసారి తిరుపతి గురించి పెద్ద అప్డేట్ ఏం లేదని. సో తిరుపతిలో మెడికల్ డిపార్ట్మెంట్ శాలరీస్ అయితే 10 గంటల 49 నిమిషాలకు మన మిత్రుడు కామెంట్ చేసి తెలియజేశారండి. శాలరీస్ అయితే జమ అయ్యాయి మెడికల్ డిపార్ట్మెంట్ వారికి. తిరుపతి ఎస్టీఓ పరిధిలో ఒకసారి చెక్ చేసుకోండి. ఇకపోతే సత్తెనపల్లి ఫ్యామిలీ పెన్షన్ అయితే రిసీవ్డ్ అని చెప్పేసి మన మిత్రుడు 10 గంటల 58 నిమిషాలకైతే ఉదయం తెలియజేశారు. ఇకపోతే గుంటూరు అండి, గుంటూరు ఎస్టీఓ పరిధిలో పెన్షన్ రిసీవ్ అయినట్టుగా మన మిత్రుడు అయితే కామెంట్ చేసి తెలియజేశారు. ఒకసారి గుంటూరు ఎస్టీఓ పరిధిలో వారు చెక్ చేసుకోండి. దర్శి పెన్షన్ అయితే క్రెడిటెడ్ అనేది చెప్తున్నారు. సో దర్శి ఎస్టీఓ పరిధిలో ఉన్నవారు పెన్షన్స్ అయితే చెక్ చేసుకోండి, జమ అవుతున్నాయి. ఇక్కడ మనం ఒక బిల్లు చెక్ చేసినట్లయితే ఈ బిల్లుకు సంబంధించి పేమెంట్ స్టేటస్ అయితే చెక్ చేసుకోవాలండి. సక్సెస్ అని వచ్చింది, కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ పేమెంట్ సక్సెస్ అని వచ్చింది, బట్ పెన్షన్ అయితే క్రెడిట్ కాలేదు. వాకాడు ట్రెజరీ తిరుపతి డిస్టిక్ అండి ఈ బిల్లు. సో వాకాడ్లో ఈ విధంగా పెన్షన్ అయితే పేమెంట్ సక్సెస్ అని అయితే రావడం జరిగింది, కానీ బిల్లు జమ కాలేదంటున్నారు. సో ఇది బ్యాంక్ వాళ్ళ ఇష్యూ అండి. సో బ్యాంకు సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉంటే అలా అవ్వచ్చు. కాకపోతే ఖచ్చితంగా 1 or 2 అవర్స్లో అయితే ఖచ్చితంగా జమ అవుతుందండి. సో మనకు పేమెంట్ సక్సెస్ వచ్చిన తర్వాత కింద పేమెంట్ రెఫరల్ నెంబర్ వచ్చింది. సో ఈ పేమెంట్ రెఫరల్ నెంబర్ ఉంటే చాలు, మనకు ఆటోమేటిక్గా పేమెంట్ అయితే రిసీవ్ అయినట్లే అండి. సో బ్యాంక్ వాళ్ళ సో ఇక్కడ నుంచి పేమెంట్ అయితే సక్సెస్ అయిపోయింది కాబట్టి బ్యాంకు ఇష్యూ వల్ల 1 గంట లేదా 2 గంటలు లేట్ అవుతుంది, కానీ ఖచ్చితంగా అయితే వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక ఫ్యామిలీ పెన్షన్ అండి పిఠాపురం ట్రెజరీ పరిధిలో వాళ్ళు చెక్ చేసుకోండి, జమ అవుతున్నాయి. సో మన మిత్రులు 10 గంటల 33 నిమిషాలకు అయితే కామెంట్ చేసి తెలియజేశారు. ఎస్టీఓ పరిధి ధోన్ అండి పెన్షన్ రిసీవ్డ్ అని అయితే 10 గంటల 35 నిమిషాలకు మన మిత్రులు కామెంట్ ద్వారా తెలియజేశారు. కర్నూలు ఎస్టీఓ పరిధిలో బిల్ నెంబర్ 2364 పెన్షన్ రిసీవ్డ్ నౌ క్రెడిట్ నౌ అని అయితే తెలియజేశారు. సో కర్నూలు ఎస్టీఓ పరిధిలో వాళ్ళైతే చెక్ చేసుకోండి, పెన్షన్లు అయితే జమ అవుతున్నాయి. మచిలీపట్నం పెన్షన్ అయితే రిసీవ్డ్ అని మన మిత్రుడు కామెంట్ చేశారండి 10 గంటల 43 నిమిషాలకి. సో మచిలీపట్నం ఎస్టీఓ పరిధిలో వాళ్ళంతా కూడా చెక్ చేసుకోండి. ఇక బాపట్ల అండి, సో బాపట్ల ట్రెజరీ పరిధిలో వాళ్ళు చెక్ చేసుకోండి, జీతాలు పెన్షన్లు అయితే జమ అవుతున్నాయి. ఇకపోతే రంపచోడవరం ట్రెజరీ పరిధిలో సంబంధించి మనకైతే జీతాలు పెన్షన్లు జమ అవుతున్నట్టు మన మిత్రులు కామెంట్ ద్వారా తెలియజేశారు. సత్తెనపల్లి ఫ్యామిలీ పెన్షన్స్ అయితే జమ అవుతున్నాయండి, ఒకసారి చెక్ చేసుకోండి. విజయనగరం డిస్టిక్ బొబ్బిలి టౌన్ ఫ్యామిలీ పెన్షన్ జస్ట్ రిసీవ్డ్ నౌ అని అయితే తెలియజేశారు 11 గంటలకి. సో సీతమ్మ ధార ఫ్యామిలీ పెన్షన్స్ అండ్ సర్వీస్ పెన్షన్స్ ఆర్ క్రెడిటెడ్ నౌ అని తెలియజేశారండి. చిత్తూరు స్టేటస్ వచ్చేసి సక్సెస్ అని ఉంది, బట్ నాట్ రిసీవ్డ్. సో ఇందాక చెప్పాం కదండి, స్టేటస్ సక్సెస్ వచ్చిందంటే ఇంకా 100% అది మన బ్యాంకులోకి వచ్చేస్తుందండి. 1 or 2 అవర్స్ అయితే వెయిట్ చేయండి. ఇది ఇలాంటి సిచ్యువేషన్ మనకు లాస్ట్ మంత్ కూడా ఎదురైంది. సో టెక్నికల్ ఇష్యూస్ వల్ల బ్యాంక్ వల్ల ఇష్యూస్ అండి ఇది. సో ఆర్బీఐ నుంచి అయితే డబ్బులు అయితే మనకు విడుదల అయిందనమాట. సో వాళ్ళకైతే అమౌంట్ కట్ అయింది, మనకు జమ కావడానికి 1 or 2 అవర్స్ అయితే
కొంతమందికి ఇలా టైం తీసుకుంటుందండి. ఎందుకంటే నిఫ్ట్ అనేది సర్వర్ బిజీ అయిపోయిందనమాట. సో, దానివల్ల. ఇక్కడ మరొకరు గూడా సేమ్ అదే ప్రాబ్లమ్‌తోనే చూపిస్తున్నారు చూడండి. పేమెంట్ అయితే రూ. 28,351 సక్సెస్ అని చూపించింది గానీ, ఇక్కడ మనకు సక్సెస్ అని చూపించినా గూడా జమ కాలేదు. కాకపోతే రెఫరెన్స్ నంబర్ అయితే ఉంది. పేమెంట్ రెఫరెన్స్ నంబర్ ఉంటే చాలండి. మనం ఇప్పుడు ఏ పేమెంట్ అయినా సరే రెఫరెన్స్ నంబర్ ఉందంటే మనకొచ్చేస్తుంది. సో, నో అబ్జెక్షను. నిఫ్ట్ కొద్దిగా స్లో ఉంది ఫ్రెండ్స్. ఇదొచ్చేసి బిల్లు కర్నూలు సర్వీస్ పెన్షన్ సంబంధించినది. సర్వీస్ పెన్షన్ సంబంధించి ఒకసారి చెక్ చేసుకోండి. కర్నూలు పరిధిలో ఉన్నవారు. ఇక సీతమ్మ ధార అండి. సీతమ్మ ధార ట్రెజరీ పరిధిలో సర్వీస్ పెన్షన్ జస్ట్ క్రెడిట్ నౌ సార్ అనైతే తెలియజేశారు. 11:44 సమయానికి. సో, చెక్ చేయండి. సీతమ్మ ధార ట్రెజరీ పరిధిలో జమ అవుతున్నాయి పెన్షన్స్ అయితే. సీతమ్మ ధార క్రెడిట్ అయ్యాయి అని చెప్పి మన ఒక మిత్రుడు కామెంట్ చేసి తెలియజేశారు. సో, వైజాగ్ సీతమ్మ ధారలో భారీగా జమ అవుతున్నాయి. చెక్ చేయండి. ఇక గుడివాడ పెన్షన్స్ క్రెడిట్ అని అయితే అంటున్నారు. గుడివాడ ట్రెజరీ పరిధిలో ఉన్నవారంతా చెక్ చేయండి. సో, అలాగే భీమవరం సర్వీస్ పెన్షన్స్ ఆర్ క్రెడిటెడ్. సో, భీమవరం ఎస్టీఓ పరిధిలో ఉన్నవారు ఒకసారి చెక్ చేయండి. సర్వీస్ పెన్షన్స్ అయితే జమ అవుతున్నాయి. ఇకపోతే సాలరీ స్టేటస్ ఒక పోల్ అయితే కండక్ట్ చేయడం జరిగిందండి. సో, ఈ పోల్‌లో మనకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లో ఏం పెద్దగా లేవు. అలాగే బ్యాచ్ నంబర్స్‌లో గూడా లేవు. సో, బ్యాచ్ నంబర్స్ క్రియేటెడ్ సారీ అండి. ఇది బై మిస్టేక్ పడింది. ఇది లేదు ఆప్షను. సో, వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లో కూడా చాలా తక్కువున్నాయి. లేవని చెప్పుకోవచ్చు. బ్యాచ్ నంబర్స్ ఎక్కువున్నాయండి. సో, ఈ బ్యాచ్ నంబర్స్ ఉన్నవన్నీ కూడా ఈరోజు జమ అవుతాయి. సాలరీ జమ అయిన వారు కూడా మనకైతే ఇంత పర్సెంట్ వరకు ఉన్నారనమాట. ఇంత పర్సెంట్ బ్యాచ్ నంబర్స్ అలాట్ అయిన వారు ఉన్నట్లయితే. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారము. ఇక ఇవన్నీ మనకు ఇప్పుడు ఇందాక చూసినవే తాడేపల్లిగూడెము, అలాగే పెనుగొండ, అనకాపల్లి, కావలి ఇవన్నీ కూడా మనకు జమ అయినవండి. ఇదివరకు మనం చూసాము. సో, టోటల్‌గా చూసుకున్నట్లయితే ఈరోజు చాలా మొత్తంలోనే జీతాలు, పెన్షన్‌లు జమ అయ్యేదానికి అవకాశం ఉందండి. సో, దగ్గరగా ఇప్పటికే మనకు ఒక 20% సాలరీస్ అయితే జమ అయ్యాయి. సాలరీస్ మరియు పెన్షన్స్. సో, ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే ఈరోజు ఒక 50% దాకా జమ అవుతాయి. ఇంకా 3, 4 తేదీలలో మిగిలిన రిమైనింగ్ 50% బిల్స్ అన్నీ కూడా జమ అయ్యే అవకాశం ఉంది. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారము. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనల్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సో, దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. మీకు గనుక జీతాలు గానీ, పెన్షన్‌లు గానీ జమ అయినట్లయితే దయచేసి కింద ఉన్న కామెంట్ సెక్షన్ ద్వారా కామెంట్ చేసి తెలియజేయండి. మిగతా మన మిత్రులకి యూజ్ అవుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.